చూడండి కాపు ఒక్కసారి. ఒకసారి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇది ఒక్క కొమ్మకే 7. 1 2 3 4 5 6 ఈ కొమ్మకి 6 ఉన్నాయి. ఇట్లాంటివి కరెక్ట్ గా మనకి ఒక 20 కొమ్మలు ఉంటే అయిపోయాయి. 100 కాయలు ఈజీగా అయిపోతాయి. 100 కాయ ఈజీగా అయిపోతుంది. ఏ చెట్టు అన్నా చూడండి అన్న, ఏ చెట్టు అన్నా చెట్టుకి వచ్చేసి 10 కాయ 8 కాయ చెట్లు నిండా యాదన్నా ఇంటికి వచ్చేసి 80 కాయ పైన. ఎందుకంటే డ్రాప్ అయ్యే అవకాశం లేదు. నేను వచ్చినట్టే చూసి కూడా షాక్ అయిపోయినాయి కాపు చూసి. ఒక్కసారి చూడండి కాపు అసలు ఏ చెట్టు చూసుకున్నా పర్వాలేదు. సీడ్ కి ఏవేవో కొత్త సీడ్ అని చెప్పేసి పరుగులు తీస్తారు కదా, పరుగు చూడండి. రైతు మరి 7063 అంట సీడ్ వచ్చేసి. దానికి తగ్గట్టు అంటే ఇక్కడ ఏముంటదంటే, ఒకటి రైతు ఒక మంచి విత్తనం ఎంపిక చేసుకోవడము, దానికి తగ్గట్టుగా మేనేజ్మెంట్ చేసుకోవడం, రెండు కూడా ఇంపార్టెంట్ ఉంటాయి ఇక్కడ. అంటే ఓన్లీ విత్తనం వల్లనే అయిపోదు, ఓన్లీ మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల కూడా అయిపోదు. రెండు పర్ఫెక్ట్గా కుదిరినప్పుడే ఈ విధమైన రిజల్ట్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా మళ్ళీ. రైతు సోళ్ళందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్ వర్క్లో భాగంగా ఇక్కడ మనకు దేవనకొండ సరౌండింగ్లో రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ పత్తి పంట ఒక్కసారి చూడండి, మనకు పూత కానీ కాపు కానీ ఎంత ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి చూడండి, చాలా బాగుంది మనకు. అయితే దీనికి రైతు ఏమేమి మేనేజ్మెంట్ చేశాడో ఒకసారి రైతు ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వీడియో చివరి దాకా చూడండి. ఇన్ఫర్మేషన్ రైతు ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. బ్రదర్ నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు మల్లికార్జున. నాది కరివేముల గ్రామం, దేవనకొండ మండలం. ఓకే. మేము వచ్చేసి వెరైటీ US 7063 వేసినాము. ఇప్పుడు ఈ పంట కాల వ్యవధి వచ్చేసి 70 పంట కాల వ్యవధి వచ్చేసి 70 డేస్ అయింది. కరెక్ట్ 70 డేస్ అయింది. ఎన్నిసార్లు మందు కొట్టుంటారు దీనికి వచ్చేసి 4 టైమ్స్ కొట్టినా. ఇప్పుడు 40 రోజుల పంటలో 4 సార్లు కొట్టిన. మొదటిది వేసిన ఫస్ట్ వచ్చేసి 28-28-0 వేసిన. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అదే కంటిన్యూ చేసి దాంట్లోకి మామూలు గ్రాన్యువల్స్ వేసినాం. 2 సార్లు ఎత్తున్నాం అంతే. 2 సార్లు 70 రోజులకు వచ్చేసి 2 సార్లు వేసినాం. అయితే ఇప్పుడు నువ్వు 4 సార్లు మందు కొట్టిన వాటిలోన ఫస్ట్ నుంచి ఏమేమి మందులు కొట్టావు, వాటి రిజల్ట్స్ ఏంటో ఒకసారి నువ్వే చెప్తా. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చేసి ఒక 25 రోజుల దగ్గర ముందు కొట్ల గడ్డి పడిన దానికి గడ్డి తీయాలన్నట్ల అక్కడ మొత్తం దోమ కట్టేసి అంతా మామూలు ఆకులు ముడతపోయి అంతా ఉన్నాయి. ఏమన్నా ఎర్ర తెగులు వచ్చిందేమో, ముందర మే 15 అట్లా వేసిన, ఏమన్నా వచ్చిందేమో అని డౌట్ కొట్టింది. అయినా సర్లే ఏమో వాడి చూద్దాం మందులు అన్నట్ట కొట్టిన. ఫస్ట్ వచ్చేసి జెట్ స్టార్ 25 నుంచి 28 డేస్ లో మధ్యలో కొట్టిన. నెల దగ్గర అయింది. అంతవరకు కొట్టలేదు, స్ప్రే కొట్టలేదు. అప్పుడు మొత్తం వచ్చేసి క్లియర్ అయింది. దోమ గీమ పోయి గ్రోతింగ్ అని వచ్చేసి ఒక జానాడు వచ్చింది. గ్రోతింగ్ నుంచి దాని నుంచి వచ్చినప్పుడు ఇప్పుడు తర్వాత సెకండ్ వచ్చేసి క్లాప్స్ కొట్టిన. క్లాప్స్ కొట్టినప్పుడు నల్లి పడింది. అప్పుడు నల్లి జీడ వల్ల పడినాయి. ఎన్ని రోజులు పనిచేసింది నీకు జేటీ స్టార్? జేటీ స్టార్ వచ్చేసి ఒక 15-20 రోజుల దగ్గర మందు కొట్టలేనా. కాయ కావాల్సి వస్తే విపరీతంగా సెట్టింగ్, కాప్ సెట్టింగ్ అయింది. కాప్ సెట్టింగ్ మాత్రం ఇంతవరకు డ్రాప్ అనేది ఎక్కడెక్కడ సట్టు డ్రాప్ కాలే. జేటీ స్టార్ ఎన్ని రోజులు పనిచేసింది? 15 రోజుల నుంచి 20 రోజుల దగ్గర కొట్టిండ. ఇప్పుడు నేను 4 టైమ్స్ అంటే 70 డేస్ లో 20 డేస్ వరకు వస్తుంది నా యాక్చువల్ అయితే. లేదంటే మినిమం 15 రోజుల వరకు 15 రోజులు వస్తుంది కంపల్సరీ. 15 రోజులు నేను ఒక 25 డేస్ ఇడిచి పెట్టినా. ఫస్ట్ కొట్టలేం కాబట్టి 15 రోజులు వచ్చింది. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇది జేటీ కార్డు కొట్టి ఒక 12 రోజులు అయింది పైన. అప్పుడు జేటీ స్టార్ కొట్టావు కదా, ఏం కొట్టావు? క్లాప్స్ కొట్టినా. క్లాప్స్. ఓకే. అయితే మళ్ళీ క్లాప్స్ కొట్టినప్పుడు జీడ నల్లి పడింది అన్న. జీడ నల్లి ఎక్కువ అయింది. ఆ జీడ కూడా మొత్తం ఒకటేసారి నల్ల జీడ అనేది ఒకటేసారికే పోయింది. క్లాప్స్ కొట్టినప్పుడు కొత్తగా ప్రోడక్ట్ కదా, ఏమకంటే డౌట్ కొట్టింది కొడదామా వద్దా, లైక్ కొడదామా అని ఆలోచించిన. ఏమో కొత్త ప్రోడక్ట్ కదా చెప్తున్నారు, అయినా వాళ్ళ నుంచి వచ్చిన ప్రోడక్టే కదా చూద్దాం అన్నట్లా కొట్టినది క్లాప్స్. క్లాప్స్ మాత్రం జేటీ స్టార్ కన్నా ఒక రెంత బాగా వచ్చింది. అంటే సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది అన్న. సైడ్ బ్రాంచెస్ అన్ని వచ్చినాయి. ఆ తర్వాత లైకా కొట్టిన. లైకా 3 స్టెప్కి వచ్చేసి లైకా కొట్టినప్పుడు 15 కూడా మినిమం 2 వీక్స్ తర్వాత ముందు కొడుతున్నా. అంటే 15 రోజులు 12 రోజులు పైన ఉంటుండే గానీ వారానికంటూ 8 రోజులకంటూ ఎప్పుడు కొట్టలే. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 4 అయిపోయింది. ఇప్పుడు 5th రజల్ గోల్డ్ కానీ, లేదంటే ఇది మళ్ళీ జేటీ కార్డు కొట్టాలని ఆశ ఉంది. ఎందుకంటే మొత్తం సట్టు మీద ఉంది. ఇప్పటికే చెట్టుకు వచ్చేసి ఒక 40-30 కాయ పైన ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సెట్టింగ్ అవుతుంది. ఏ చెట్టు అన్నా చూసుకోండి. లైకా తర్వాత క్లాప్స్ తర్వాత ఏం కొట్టావు? క్లాప్స్ తర్వాత లైకా కొట్టినా. లైకా కొట్టిన. లైకా ఎక్కడెక్కడ డ్రాపింగ్ అనేది జరగలే. ఏ చెట్టుకు ఏ చెట్టు అన్నా చూసుకోండి.
చెట్టుకు వచ్చేసి కాప్ సెట్టింగ్ విపరీతమైన కాప్ సెట్టింగ్ అయింది. సీడ్ ఏది మల్లికార్జున ఇది? US 7063 అన్న. 63 కాకపోతే కొత్తగా ఈసారి ఏమంటే అది సీడ్ ఫెయిల్ అయింది అది ఇది అని అన్నారు, కానీ నేను ఇప్పుడు బట్టి ఇది 4 years నుంచి ఇది ఒక్కటే వేస్తున్నా. 369 ఫెన్సార్ వేసినా కానీ అది కొద్దిగా రానికి ఇది ఒక్కటే ఇప్పుడు 3 years నుంచి వేస్తున్నా. అయితే తర్వాత ఇది లైకా కొట్టిన. లైకా ఏమేమి పనితనం? లైకా పచ్చదోమ, ఈ మామూలు జీడ, కింద పిండి నల్లి వచ్చిందన్న. పిండి నల్లి ఎక్కువ లైకాకి ఉంది. ఆ పిండి నల్లి అంతా క్లియర్ చేసి సైడ్ బ్రాంచెస్ లైకా నుంచి వచ్చినాయి ఎక్కువ. లైకా నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. లైకా ఎన్ని రోజులు పనిచేసింది? ఇది కూడా 12 రోజులు. నేను టైం పెట్టుకొని కొడతాను. ఈ రోజు కొట్టినా అంటే మళ్ళీ పోయిన డేట్ లో ఆ ఓ రోజు అటు ఇటు అంతే. మినిమం 2 వారాలు. 2 వారాల్లో ఓ రోజు అటు ఇటు కానీ కొట్టేస్తా. అయితే ఈ మందుల్లో ఏమైనా కాంబినేషన్ వేసుకుంటూ వచ్చావా నువ్వు? కాంబినేషన్ ఇంతవరకు అయితే ఏది వేయలేనా. లేదంటే కానీ లైకా నుంచి వచ్చేసి లాంబ్డా ఎర్ర పురుగు వచ్చిందని లాంబ్డా కలిపిన యాడ్ చేసుకున్నా. లాంబ్డా మూడో స్ప్రే నుంచి లాంబ్డా చేసిన. జెటి స్టార్ దీనికి జెటి కాటుకు వచ్చేసి సైపర్ కలిపిన. ఎందుకంటే ఎర్ర పురుగు యాడ్ అయింది. జెటి కాటు కొట్టి జేటి కాడు కొట్టి 11 రోజులు అవుతుందన్న. కరెక్ట్ 11 రోజులు అవుతుంది. ఇంతవరకు దోమ గానీ ఏమేమి గానీ ఆడతలేదు. ఎందుకంటే వేరే పనుల వల్ల ముందు కానీ కొట్టలేకపోయినా. ఏ చెట్టు అన్నా చూసుకోండి కాపు అయితే కాపు విపరీతంగా కాపు సెట్టింగ్. చెట్టు నిండా సట్టే ఉందన్న. చెట్టు ఆకులు తక్కువ ఉన్నా కానీ చెట్టు ఎక్కువ సట్టుగా ఆకు లేదండి. ఇక్కడ ఈ పంటలో వచ్చేసి చెట్టుకి ఆకులు కూడా లేవు, అంత ఎదిగా కాపు ఉంది, అంత ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ కూడా ఫ్లవర్ డ్రాపింగ్ కూడా కనిపించట్లేదు. ఫ్లవర్ డ్రాపింగ్ ఎక్కడెక్కడ జరగలేనా. ఎందుకంటే ఈ టైంలో కొద్దిగా సట్టు ఎక్కువ రాలేదు, అది ఇది ఉంటుంది కదా. ఎక్కడెక్కడ ఇప్పుడు చెట్టు కింద చూసిన అంత ఫ్లవర్ రాలేదు, కానీ చెట్టు కాపు చెట్టు అయింది. ఎక్కడెక్కడ సట్టు అనేది రాలేదు. వర్షాలు లేవు, వర్షాలు లేవని అసలు వర్షాలు లేదు. కరెక్ట్ నెల కిందట పడింది ఒక వాన. అంత నుంచి వర్షం అయితే లేదు. వర్షం ఇంకా వర్ష ప్రభావం ఉంటే ఇంకెక్కువ పెరిగేది. తోట విపరీతంగా పెరిగేది. నీళ్లు కాక అక్కడిక్కడ వేరే బుడల చేనులకి ఇక్కడ కాక మేము ఇక్కడే కవర్ చేసుకుంటున్నాం. రైతులు అయితే ఒకటి ఈ ప్రోడక్ట్స్ జేటి కాటు కానీ లైకా కానీ జేటి స్టార్ విపరీతంగా ఏదో మనం బయట కంపెనీలు తెచ్చుకొని నేను కూడా ఓ 2 years 3 years కింద వాడినా. ఎందుకంటే కంపెనీలు మంచి కంపెనీలు అని అవి అన్ని వాడి చూసినా కానీ ఏది పని చేయాలి. ఇప్పుడు మనకు మెయిన్ కాస్ట్లీ తక్కువ, మనకి రిజల్ట్ ఎక్కువ ఉందన్న. రిజల్ట్ ఏంటి, ఇప్పుడు మనం బయట తెచ్చుకోవాలంటే దోమకొకటి ప్రైడ్ అంట, దీనికి ఒకటి దానికి ఒకటి నల్లి కోటి ఇలా వేరే తెచ్చుకుంటాం. ఇది అని ఒక సింగిల్ పీసు సింగిల్ వచ్చేసి మనకు ఆల్ క్లియర్ అవుతుంది. తోట ఏమైనా ఖరాబ్ అవుతుంది అంటే తోట కూడా ఎక్కడ ఖరాబ్ అవుతలేదు. ఫ్లవరింగ్ తో పాటు కింద నుంచి కాప్ సెట్టింగ్ అయికుంటూ వస్తుంది. మెయిన్ కొన్ని స్టేజ్లు ఏమవుతుందంటే ఒకటేసారి కాప్ సెట్టింగ్ సట్ అనేది దుష్పడిపోతుంది. అట్లా ఎక్కడెక్కడ ఏ కొమ్మకు చూసినా సట్ అనేది కొమ్మ పొడుగుతుంది. అట్టే ఏడేడు ఒక్కటి కూడా డ్రాప్ కాలేదు. అలాంటి మీరు చూసుకోవచ్చు. రైతులు ఎందుకంటే మనం కూడా బయట ఏ చెట్టు చూపిస్తారు. ఎక్కడ తోటలా తిరిగినా ఎక్కడ తిరిగినా మన ఏదో మనం చెప్పాలని కాదు, కానీ ఎక్కడ తిరిగినా తోట ఏ చెట్టు కన్నా తీసుకొని 40-50. ఒకవేళ ఇక్కడ ఎక్కడ మల్లికార్జున కరివేముల దేవనకొండ మండలం వచ్చి ఈ సరౌండింగ్ కావాలంటే వచ్చి ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చూడొచ్చు కదా ఎవరైనా వచ్చి, ఎక్కడన్నా చూడొచ్చు అన్న. ఇప్పుడు రైతులు వస్తున్నారు మా ఊరు వాళ్ళు, రోజు 2-3 వచ్చి చూసి మందులు ఆడుతూ వేరే కంపెనీ వాళ్ళు డెమో తీసుకుంటామన్నారు. ఆ డెమో అంటే మనము ఏదో మందులు వాడి వేరే వాళ్ళకి డెమో ఇవ్వడం బాగాలేదు కాబట్టి నేను వద్దన్నా అని చెప్పిన. వేరే కంపెనీ మందుల వల్ల వేరే కంపెనీ వాళ్ళన్న వచ్చి ఇక్కడ లోకల్ వాళ్ళు మా మందుల షాప్ వచ్చి వాళ్ళు డెమో తీసుకుంటామంటే నేను ఇవ్వనన్నా. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే ప్రోడక్ట్స్ వేరు, దాని రిజల్ట్ వేరు ఉంది. వేరే చెప్పి రైతుల్ని మనం ఒకరికొకరు మనమే మోసం చేసుకున్నట్టు అవుతుంది. నేను కూడా ఎందుకంటే మనం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా చేస్తున్నాం వ్యవసాయం కాబట్టి ఏ చెట్టు చూసినా కాపు వచ్చేసి ఉండాలి, కానీ మనం మోసం ఎందుకు, మనం రైతులం కాబట్టి అన్నట్టుంటది. ఎక్కడ చూసినా ఏ చెట్టు చూసినా కాయ అయితే సూపర్ ఉంది. తోట ఇంతవరకు కింది నుంచి కూడా ఎక్కడ కూడా మనకి చెట్టు ఎప్పుడు కూడా ఏ రసం పీల్చి కీటకాల వల్ల ఎక్కడ డ్యామేజ్ అయినా కాలేనా. ప్రతి ఒక్క డోసు రైతు కరెక్ట్గా ఫాలో అయిన దాని నిదర్శనం చూడండి ఎట్లా ఉందనేది. అంటే జేటి స్టారు, ఆ తర్వాత క్లాప్స్, ఆ తర్వాత లైకా, జేటి కాటు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా జేటి కాటే చేస్తూ ఉన్నాడు. అయితే చాలామంది రైతులు మీరు బయోమందులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఒక్కసారి ఫీల్డ్ చూడండి. కంటిన్యూగా బయోమందులు కొడితే పంటలు ఈ విధంగా ఉంటాయా? బయోమందులు కొట్టిన వాళ్ళు ఉన్నారన్న నేను చూసినా కదా.
తోట విపరీతంగా ఒక వేటికే ఒక జానడట సాగుతుంది, ఎమ్మటే దోమ విపరీతంగా అటాక్ అవుతుంది. నేను చూసిన పక్కన మా తోట వాళ్ళు అక్కడ ఉండయి, మొన్న బాగుండే మాది అప్పుడే దోమ విపరీతంగా నాకేసింది, అంతా ఆకులు ముడతపోతున్నాయి అది ఇదన్న. ఇది ఎందుకంటే ఎక్కువ కాలం ఒక మనకి 10-15 రోజుల మధ్యలో నువ్వు మందు కొట్టకపోకపోయినా పనిచేస్తుంది. ఏదో నన్ను ఈ సంవత్సరం వాడినానని కాదు, ఒక 3 years నుంచి కంటిన్యూ మిరపకి వాడినా, మిరపకు కూడా ఇవే మందులు. ఒక ఎకరం బావులో వచ్చేసి బ్యాడ్కి 70 బ్యాడ్కి వచ్చేసి 8 క్వింటాలు 7 క్వింటాలు అంటే గొప్ప అనుకుంటారు, కానీ నేను ఎకరం బావులోనే 19.5 క్వింటాలు పండించిన. అంటే 70 బ్యాడ్గా మేము దానికి పెట్టుబడి ఎక్కువైనా చాలా మంది పెట్టరు, కాకపోతే మేము ఎకరం బావులో మరి వేరే వాళ్ళు మా రిలేటివ్సే ఎక్కడ వేరే సైడ్ తెచ్చి మందులు కంపెనీ మందులు తెచ్చి కొట్టినారు. నేను తెచ్చి ఇక్కడ కొట్టేది ఎందుకంటే మనకు కాస్ట్లీ పర్ఫెక్ట్ తక్కువ. ఏ ఎకరాకు పర్ ఎకరా అంటే 850 నుంచి 900 అంటే రైతుకి ఎంత సేవ్ అవుతుందంటే అంత సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇదే పెట్టుబడి చూస్తే ఎకరాకు వచ్చేసి 70,000 పెట్టింటాడు, 60,000 పెట్టింటాడు అనే కాటుకు వస్తుంది. నాకు 4 డోసులు వచ్చేసి కూడా 1600 వేసుకుంటే కూడా 3,000 6,000 చిల్లర 7,000 లోపల అయిపోయింది. 7,000 లోపల అయిపోయింది, 2 ఎకరాలకి 7,000 లోపల అయిపోయింంది. ఇంకా మా అంటే ఎటు లెక్క ఒక 4,000 అనుకో, ఎకరం 4,000 అనుకో, కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా 4,000. ఓకే, 4,000కి పెట్టుబడితో ఈ స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పటికే ఒక 40 కాయ ఎక్కువ ఉంది, 40 కాయ ఎక్కువ ఉంది. ఇంకా కరెక్ట్ 70 days. ఇప్పుడు ఇంకా ఒక 15 రోజులు ఉంటే చెట్టు వచ్చేసి దృఢంగా ఉందన్న. చెట్టు వచ్చేసి బాగా గాతరం దృఢంగా వస్తుందన్నమాట. రాలిపోయేది మనకి ఎట్లా ఉంటది, ఎర్రగా అయ్యేది. అప్పుడే దాన్ని దోమ నాకడం వల్ల చాలా అప్పుడే డిఫరెంట్ కొడుతుంది మనకి. రాలిపోయే చెట్టు బలహీనంగా ఉంటుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్ ఇట్లా పట్టుకుంటే చెట్టు పట్టుకుంటే కూడా ఊడిపోతుంది. తోట అయితే విపరీతంగా కాపు చెట్టు. ఎక్కడ ఉత్త చెట్టు నిండా సట్టు, ఏ చెట్టు అన్నా చూడి ఉత్త సట్టు ఆకు కాయ కనబడుతుంది కానీ ఉంది. మామూలు అంటే నువ్వు అన్నట్లు మామూలు రైతులు ఏమన్నా బాగా విడిగా ఉన్న చెట్టుకి కాపించిండ్రు చూపించిండ్రు అనుకోవచ్చు. ఏ చెట్టు చూసినా కాపే, అందుకోసమే నేను మొత్తం చూపించాలని. అందుకని ఎక్కడ చూసినా మొత్తం ఎక్కడెక్కడ డ్రాపింగ్ అనేది లేదన్న. ఎక్సలెంట్, అసలు చాలా బాగుంది. కాబట్టి ఎక్కడ తీసుకుంటా మందులు? కోడుమూరు వాడుతున్నా. ఇంత ముందు జమ్నూరు వాడుతుంటే మాకు దూరం అవుతుంది అన్నట్ల కోడుమూరులోనే శివసాయి ట్రేడర్స్ లోనే వాడుతున్నా. ప్రతి ప్రోడక్ట్ నేను క్లాప్స్ కొట్టాలని ఫస్ట్ టైం జేటి ఘాటు లాంచ్ అయినప్పుడు ఎమ్నూరు సర్వండ్ ఏరియాలో నేనే కొట్టింది జేటి ఘాటు. నాకు అప్పుడు 369 వేసినప్పుడు విపరీతంగా సెట్ వచ్చింది, బాగా 369 కూడా అలాగే సెట్ అయింది. కాబట్టి ఈసారి కూడా క్లాప్స్ నేనే వాడాలని శివసాయి వాళ్ళని అన్నని వచ్చిందన్న 2 సార్లు పోయి వెనక్కి వచ్చినప్పుడు అమ్మటే ఫోన్ చేసినారు, కొట్టినారు. కానీ బాగా చేసింది. క్లాప్స్ కూడా మామూలు దోమ అనేది తొందరగా అనేలే. చూస్తుంటావు మన ఛానల్? చూస్తానా, ప్రతి వీడియో చూస్తాము. ఎందుకంటే మనకంటే ఇంకా వేరే ఏమన్నా వాళ్ళ తోటలు బాగున్నాయి లేకుంటే ఏమో వాళ్ళు ఏ టైంలో ఎట్లా కొట్టుకుంటున్నారు అది కూడా మనం అన్ని గమనించాలి, రైతుల నుంచే గమనించాలి. కాబట్టి ప్రతి వచ్చినప్పుడు అప్లోడ్ చేసినప్పుడు వీడియో ప్రతిసారి చూస్తాం. ఎట్లా మరి ఉపయోగం ఉందంటావు? ఉపయోగం అయితే 100% అన్న. ఏదో మనము మీరు అడుగుతున్నారని కాదు, నేను చెప్తున్నానని కాదు, రైతులం కాబట్టి మనకు వచ్చేసి 4,000-5,000 ఎకర పత్తి పండుతుందంటే మన భూమి కట్టలు వచ్చేసి అది వేరే ఎవరు పెట్టుబడి వాళ్ళది ఉంటుంది. కానీ ఈ మందులలో స్ప్రేయింగ్ లోన 4,000-5,000 ఎకరాకు వచ్చేసి మనం ఎంత లేదన్నా 15 క్వింటాలు మేము తొందరగా ఎర్లీగా పెరిగేస్తాం. ఎందుకంటే బుడ్డలు వేయాలా అది ఇది వేయాలని. కాబట్టి ఆ వల్ల ఎలా అట్లా పెరిగేస్తాం. కాబట్టి ఎంతన్నా మేము 15 క్వింటాలు పత్తి తీసేసుకునే పెరగం. కానీ ఈసారి ఇంకెక్కువ వచ్చేటట్లు ఉండదు. ఎందుకంటే ఈసారి కాప్ సెట్టింగ్ విపరీతంగా అవుతుంది. ఎక్కడెక్కడ డ్రాపింగ్ కింద మీరు సాళ్ళల్లో కూడా చూడొచ్చు. ఎక్కడ సట్టు ఎక్కడన్నా ఇంత లేచి చెట్లు ఎక్కడెక్కడ డ్రాప్ కాలే. నీళ్లు కట్టిన పొలమైనా కాదు, లేదు డ్రిప్పులు. అది 1 గంట 2 గంటలతో నీళ్లు కవర్ చేస్తున్నాం, నీళ్లు ఇబ్బంది అవుతుంది అన్నట్ల. ఎక్కడెక్కడ సాళ్ళల్లో సట్ అనేది డ్రాపింగ్ కాలేదు, ఫ్లవరింగ్ అసలు డ్రాప్ అవుతలేదన్న. వచ్చినది వచ్చినట్ట సెట్టింగ్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది. అదే విత్తనం బాగా మంచిది అయింది, మంచి ప్రోడక్ట్ యూఎస్ఏ. ఎందుకంటే ఫెయిల్ అయింది అది ఇది ఫెయిల్ సార్ అది ఇది అన్నారు. కానీ నేను ఆయన ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, వేరే చూసుకో అది ఇది అన్నారు. నేను లేదన్నా, నేను ఇప్పుడు నమ్మినేది మనం అది నష్టమో కష్టమో పరి చూడాలా. నేను ఫెయిల్ సార్ 3 years వేసిన, మంచి పంట వచ్చింది. పత్తి వచ్చి చాలా వెయిట్ ఉంటుంది మనకి, తీయడానికి కూడా చాలా సులువు ఉంటుంది. కాబట్టి దాన్ని చూసుకున్నా. వేరే వాళ్ళు అయితే ఎవరు వేయాలి సార్ ఎత్తిపోయింది అది అది. నేను మా అన్న వాళ్ళు కూడా వేరే ప్రోడక్ట్కి వెళ్ళిపోయినారు సీడ్కి వచ్చేసి. ఏమో పోయింది సార్ సరే అది ఇది అంటున్నారు అని. కానీ నేను నమ్మకం ఇచ్చి చేసిన. ఏదైనా కానీ
మాత్రం విపరీతంగా సెట్టింగ్. వేరే తోటలో తీసుకుంటే చాలా డ్రాప్ అయిపోయింది. నా తోటలోనే అక్కడ ఒక 3/4 ఎకరం మీకు వేరే తోటలు కావాల్సి ఉంటే చూపిస్తా. దానికి దీనికి ఎంత డిఫరెంట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు కొన్నిసార్లు అంటారు కదా వేరే స్ప్రేయింగ్ కానీ అక్కడిక్కడ చేసు అదో ఎకరాకి ఇదో ఎకరాకి చూడండి అంటారు కదా. నేను యూజ్ చేసినా కాబట్టి వేరే చేయను. అట్లా చేసిన కానీ విత్తనం వేసి చూసిన విత్తనం చాలా డిఫరెంట్ కొట్టింది. సీడ్ అయితే మాత్రం యూఎస్ చాలా వెరైటీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందన్న. ఒక 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఈ విత్తనమే మేము. ఓకే, అయితే ఈ మందులు మనం ధైర్యంగా ఎవరైనా మందులు మాత్రం రైతులు మనకు తక్కువ రేటులో తక్కువ బడ్జెట్లోన మంచి రిజల్ట్. ఎవరైనా వాళ్ళు ఏదో అపోహాలు వేరే కంపెనీ వాళ్ళు బయో మందులు ఆ మందులు ఈ మందులు అంటారు. నేను కూడా ఫస్ట్ యూజ్ చేసినప్పుడు మిరపకు యూజ్ చేసిన ఫస్ట్ పత్తికి ఏం చేయాలి 3 years కింద బయోనేమో అది ఇది అని భయం పుట్టింది. కాకపోతే దాని రిజల్ట్ వచ్చే కొద్దీ ఇదా అనుకొని అలవాటు పని నా నుంచి ఇప్పుడు వేరే వాళ్ళు మా రిలేటివ్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పక్కన రైతులు కూడా డైలీ వస్తున్నారు చేనుల కాడికి వచ్చి ఏమి ఇట్లా సెట్ అవుతుంది ఇది మామూలు ఇంత డ్రాప్ అవుతలేదు మా తోటలలో డ్రాప్ అవుతలేదు అని అంటున్నారు. తోట మాత్రం ఎక్కడెక్కడ ఇంత డ్రాప్ అనేది లేదు అన్న. ఇంకా మాకు వర్షాలు వచ్చింటే ఏ చెట్టు కన్నా చూడన్న కాయ మాత్రం విపరీతమైన సెట్టింగ్ దగ్గర మరి రావడం చాలా బాగా వచ్చింది. మామూలు కుచ్చు మాదిరి వస్తాను దీని సెట్టింగ్. కాప్ సెట్టింగ్ అనేది కుచ్చు చెట్టు ఎక్కడ చూసినా ఏ చెట్టు చూసినా కాప్ సెట్టింగ్. అవునవును, ఎక్సలెంట్ ఉంది, బాగుంది. వేరే మందులు మరి ఒక 4 సార్లు కొడితే ఇంత రాదన్న. నేను చూసిన రాదు. అప్పుడు మా నాన్న వాళ్ళు చేసేటప్పుడు వేరే బయట షాపులలో తెచ్చి కొట్టేవాళ్ళం కదా. పని చేయవు. ఎందుకంటే ఇప్పుడు బయట తెచ్చుకున్న వల్ల ఒక్క ఎకరాకి 1600-1700 పడుతుంది ఎకరాకే. ఏంటికంటే దానికి జీడకని ఒకటి దోమకని ఒకటి వేరే 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 ప్రోడక్ట్లు ఇస్తారు. ఒక దానికి వచ్చేసి ఒకసారి స్ప్రేయింగ్ చేయాలంటే 4-3 మందులు బకెట్లలో కలుపుకోవాలా. ఇది వచ్చేసి మనకి మహా అంటే సింగిల్ లేదంటే ఇంకా 2 పీసులు వస్తాయి. జేటి కాటలో 2 పీసులు వస్తున్నాయి. అట్లా తప్పనిస్తే ఒకటే ప్రోడక్ట్లో 800-850 ఇంత మంచి రిజల్ట్ వచ్చాయంటే రైతులు ఎవరైనా సరే నా తోటి రైతులు కాబట్టి నేను కూడా ఒక చదువుకొని వ్యవసాయం చేసిన కాబట్టి మేమైతే చిన్నగున్నప్పటి నుంచి వ్యవసాయం ఏం కాదు చదువుకొని ఒక ఎంప్లాయీ లాగా వచ్చి వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఒకరికి ఆదర్శంగా లాగా వీడు ఫస్ట్ వీడేమి చెప్తాలే అది ఇది అనేవాళ్ళు. ఇప్పుడు తోట వచ్చి చూసిపోతుంటే మనిషికి అనేది ఈ ప్రోడక్ట్ వల్లే కదా మనం కొట్టడం వల్లే కదా. వేరే ప్రోడక్ట్లు అయితే ఇప్పుడు నమ్ముతున్నారు రైతులు కూడా. యావి సొప్పు ఆ ముందు డబ్బాలు అవి అని పోయి కూడా కొంతమంది తెచ్చుకుంటున్నారు. వచ్చిందన్న. ఏలనలాగా మాట్లాడేవారు అన్నమాట. ఎందుకంటే వీడు చొప్పి కూడా అయినాడా అన్నట్ల. ఎందుకంటే మనం మన కష్టం మనం మంచి ప్రోడక్ట్లు అమ్ముకొని కొట్టినాము. మనకి ఎవరి నుంచే వచ్చేలే మనకి రిజల్ట్ వచ్చిందంటే మనకు మంచి పంట వస్తుంది. ఆటోమేటిక్గా గుర్తింపు అనేది వచ్చేస్తుంది. అది ఉన్నది ఇప్పుడు స్ప్రేలలో ఉన్న దమ్మది. ఎందుకంటే వేరే ప్రోడక్ట్లు ఇప్పుడు రోజుకోటి లాంచ్ అవుతున్నాయి. ఈ కాటన్ కంటే మాత్రం దండిగా అవుతున్నాయి. ఆ ప్రోడక్ట్లలో మాత్రం నెంబర్ 1 ఎంచుకోవాలి ఛాయిస్ ఒక్కటే. ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్ మనీ 80-100-85 అంటే మనకి చాలా చాలా తక్కువ ఇప్పుడు మార్కెట్లోన. ఇంత మంచి రిజల్ట్ చాలా గ్రోతింగ్ వచ్చేసి ఎప్పుడే కానీ తోట గ్రోతింగ్ ఆగుతలేదు. ఇప్పుడు కొన్ని మందులు కొట్టడం వల్ల ఏమంటే ఇక్కడ కాప్ సెట్టింగ్ అయిందంటే ఆటోమేటిక్ గా స్టాప్ అవుతుంది అక్కడికి తోట. ఇప్పుడు మన కొట్టి 15 రోజులని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జానడ పైన పెరిగింది, సైడ్ గ్రోత్ వస్తుంది. అది మనకు కావాల్సింది. ఇప్పుడు కాప్ సెట్టింగ్ కావచ్చు కొన్ని మందులు కొట్టడం వల్ల అక్కడే డ్రాప్ అయిపోతుంది అన్నది. తోట ఎక్కడన్నా తిరిగి చూపించుకోవచ్చు అన్న. తోట మాత్రము వేరే వాళ్ళు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అంటే వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మనకి డెమో అడుగుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ మందులు మా డబ్బాలు పెట్టుకో అది ఇది అంటే నేను పెట్టుకోనన్నా. వీళ్ళకి వేరే సైడ్ కానీ ఇక్కడ వచ్చి వాళ్ళకి చూపించుకున్నాను. ఎక్కడ తోట తిరిగి కానీ మీరు ఎక్కడన్నా చూడొచ్చు అన్న. ఎక్కడన్నా చూసినా ఏ చెట్టు కన్నా చూసుకో. చెట్టు కూడా నార్మల్ హైటే ఉంది, పెద్దగా హైట్ కూడా మామూలు హైట్ ఉంది. కాకపోతే మనకి దీంట్లో ఆకుల కంటే దానికి వచ్చే కాపే ఎక్కువ ఉంది అన్నమాట. కాప్ సెట్టింగ్ ఎక్కువ ఉంది అన్న. మనకి అదే సట్టు అనేది ఎక్కువ వస్తుంది. కొన్ని తోటలు ఏమైనా ఆకు ఎక్కువ వస్తాయి. ఆకు ఇంత తెలుపుండే అబ్బా ఆకి తోట ఏముంది అనుకుంటాం. మనకి చెట్టు చూసేది ఉత్త సట్టు కనబడుతుంది. చేనల్లా సట్టు కనబడుతుంది. కాప్ సెట్టింగ్ మాత్రం ఉత్త ఆకు కంటే మాత్రం ఇది సెట్టింగే గోల కాపు లాగా మనకి ఈత గోల ఎట్లా కాస్తుంది అట్లా అన్నట్ల మా పరిభాషలోన ఈత గోలలాగా వరుస కాలబడుతుంది అనమాట. మరి కాపు రావడానికి మందుల యొక్క పవర్ కూడా ఉంది. మందుల పవర్ అయినా మెయిన్. ఇప్పుడు మనం ఎన్ని చేస్తాము ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరంలో వచ్చేసి వర్షాలు లేక దోమ గానీ విపరీతంగా అయింది. దోమ ఏది విపరీతంగా గానీ అయింది.
ఆ దోమ నుంచి ఈ మందుల వల్లే మేము ఇప్పుడు కాపాడుకోగలం. లేదంటే కొన్ని తోటలు వచ్చేసి మొత్తం డ్రాప్ అయిపోతున్నాయి, ఫ్లవరింగ్ వచ్చేసి ఎక్కడ చూసినా డ్రాప్. ఏ చెట్టు అన్నా చూసుకున్నా, ఏ చెట్టు చూసుకున్నా సూపర్, ఎక్కడన్నా చూసుకో, ఏ చెట్టు అన్నా చూసుకో, ఇది ఆకులు కాయలు తెంపేస్తే కాయలు ఎక్కువైతున్నాయి. ఆకులు చెట్టు మళ్ళీ ఏం ఎక్కడ నార్మల్ అయితే ముందు కొట్టుకున్నా ఏ ఇబ్బంది లేకుండా మెయిన్ కాప్ సెట్టింగ్ అవుతూ గ్రోతింగ్ వస్తుంది. కొన్ని టయాల్లో కొన్ని అట్టే స్టాప్ అయిపోతాయి. ఏది చూసుకున్నా రైతులు మాత్రం వాడవలసిన ప్రాజెక్టు. మందులు అయితే ప్రతి దానికి నేను దీనికనే ఇది కదా, మిరపకు కూడా ఇది చేస్తున్నాం కదా, మిరపకు కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి. ఇప్పుడు మిరపకు కొట్టాలంటే ఇప్పుడు బ్యాడ్గా వచ్చేసి 1 ఎకరాకి 1,00,000 అవుతుంది. అటువంటిది నేను పోయినసారి కరెక్ట్ ఒక 30,000 40,000 అయిపోగొట్టిన స్ప్రేయింగ్లోనే. 30,000 40,000 అంటే అప్పుడు కొద్దిగా గుర్తించేది నేర్చుకున్నారు. ఓహో కోడిమూరల మందులు ఆడుతున్నాడు, వస్తున్నాయి మా కంపెనీ మందులు తెచ్చి ఇంత కొట్టినా కానీ లాభం లేదు. ఒకటి మీరు మంచి గైడెన్స్ ఇస్తున్నారు, అంటే స్టెప్ బై స్టెప్ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ దానికి యూజ్ చేయాలా, ఏది ఎట్లా చేయాలని దాన్ని మాత్రం పక్కా ఫాలో అవుతున్నాం. మీరు చెప్పే యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రం చాలా పక్కగా ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మీరు కొన్ని మందులు మాత్రం మీకంటే ముందర వెళ్ళిపోతున్నాం, మేము ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు మీరు వెనుక తోటల నుంచి వీడియో చేస్తున్నారు కదా, మేము ఆల్రెడీ ముందర వేసినాం కాబట్టి, నిరుడు వాడినాం, సంవత్సరం వాడినాం కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటూ ఈ స్టెప్కి ఏం కొట్టాలి ఆల్రెడీ అనుభవం ఉన్నది కాబట్టి ఆ స్టెప్కి మీరు చెప్పకోకుండా ముందర ఓ స్టెప్ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ఇంకా మాకు మంచి, ఇప్పుడు ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా ఈ స్టేజ్లో నల్లి పడింది అనుకో ఏది కొట్టాలా అనేది మీ ఛానల్ ద్వారా కానీ ఏదైనా కానీ మాకు చాలా ఉపయోగపడుతుంది. రైతులు మాత్రము ఎవరైనా కానీ ఎక్కడైనా మనం అందరము మేము కూడా కోరు చేసినవి కౌలు చేసిన రైతులమే వల్ల. ఎందుకంటే బయట మందులు వాడడం వల్ల ఎన్నో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వర్షాభావాల వల్ల అప్పులు ఎక్కడం కాను ఎక్కువ ఇది అట్లా వల్ల కాబట్టి మనం మంచి ప్రోడక్ట్ వాడడం వల్ల, మంచి మందులు వాడడం వల్ల ఈ బయో అనేది అపోహ. ఎందుకంటే సాటి రైతుము సాటి పంటలు కూడా చూస్తున్నాం మనం, మేము ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉండే వేయలేదు కాబట్టి బయో మందులు యూజ్ చేయడం వల్ల మనకు వచ్చేదేం లేదు, మనకు మంచి రిజల్ట్ వస్తున్నాయి. బయో మందులు అయితే ఒక 10 రోజులు 1 వారం ఇట్లా పెరుగుతుంది, వెమ్మటే కూల పడిపోతుంది తోట. కొన్నిసార్లు యూజ్ చేసినాం కాబట్టి చెప్తున్నాము. కాబట్టి మంచి ప్రోడక్ట్ అన్న ఇది, రైతులు అంటే అందరూ ఉపయోగించవలసినదే. రైట్ అబ్బా. ఇదండి ఇక్కడ మనకి కరివేలముల గ్రామంలో మల్లికార్జున రైతు వచ్చేసి 4 ఎకరాలు పత్తి వేసుకున్నాడు. 70 రోజుల పంట ఇది. 4 స్ప్రేలు ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఫస్ట్ స్ప్రే జెటి స్టార్ చేశాడు, ఆ తర్వాత క్లాప్స్ అనే సెకండ్ స్ప్రే చేశాడు, తర్వాత లైకా, తర్వాత పురుగు మందు ఒకటి లాంబ్డా సైతం కలిపి 3వ స్ప్రే చేశాడు, ఆ తర్వాత జేటి కాటు ప్రొఫెనఫాస్ సైపర్మెథ్రిన్ అనేది ఒకసారి 4వ స్ప్రే అయితే చేయడం జరిగింది. ఈ 70 రోజుల పంటలో 4 స్ప్రేలు కంటిన్యూగా డోసుల వైజ్గా స్ప్రే చేసుకుంటూ వచ్చిన దానికి రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది. మొత్తం మనం పంట ఎక్కడ చూసినా కూడా పూత కాపు అనేది చెట్టు నిండా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈ కాపు సెట్ అయితే ఈజీగా రైతుకు వచ్చేసి మనకి ఎకరానికి ఒక 15 క్వింటాల పైన అయితే ఈజీగా వచ్చేస్తుంది. 100 కాయలు అయితే ఈజీగా సెట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మేము రైతును దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఏ మందులైనా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు లేనిపోని అపోహలు ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా చాలామంది రైతులు మీకు ఫీడ్బ్యాక్లు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇంకా వస్తాయి ఇలాంటి మనకు మందులు స్ప్రే చేసి కాపు సెట్ అయిన తోటలు ఇంకా చాలా వరకు చూపిస్తాను మీకు. రైతు కూడా ఏ ఇతర మందులు అయితే ఏం స్ప్రే చేయలేదు, ఓన్లీ 4 మందులు ఇవే కంటిన్యూగా కొట్టుకుంటూ వచ్చాడు. మరి బయో మందులు కంటిన్యూగా కొట్టుకుంటూ వస్తే ఈ విధమైన కాపు వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఆలోచన చేసి మాత్రమే వ్యవసాయం చేయండి, ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రైతులు ఆలోచించి వ్యవసాయం చేస్తే మాత్రమే ముందుకెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకోసమంటే ఇప్పుడు మనకు ఫర్టిలైజర్ కానీ మిగతా చాలా వరకు ప్రైజెస్ పెరుగుతున్నాయి. రైతు విచ్చలవిడిగా పెట్టుబడి పెట్టుకుంటూ పోతే చాలా వరకు నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి రైతు ఎప్పుడైనా సరే ఒక్కటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆలోచించి మాత్రం వ్యవసాయం చేయండి. గుడ్డిగా ఏ రైతు కూడా వ్యవసాయం అయితే చేయొద్దు, దయచేసి ప్రతి ఒక్క రైతుకి చెప్తా ఉన్నాను నేను. కాబట్టి మనం చెప్పిన మందులు వాడుకున్న దానికి నిదర్శనమే ఈ ఫీల్డ్స్ అనమాట. కాబట్టి రైతులు వాడుకొని అందరూ ఖచ్చితంగా మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పి మేమైతే మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాము. ఈ రైతు కూడా ఇక్కడ వాడి వేరే రైతుకి ఆదర్శంగా అయితే నిలుస్తూ ఉన్నాడు. ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ఎంప్లాయీ వర్క్ చేసుకొని అక్కడ పరిస్థితులు బాగాలేకున్నప్పుడు వదిలేసుకొని వచ్చి కొత్తగా వ్యవసాయంలోకి దిగి మనం చెప్పిన మందులు స్ప్రే చేసుకుంటేనే ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకైతే వచ్చాడనమాట. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని అయితే వ్యవసాయం చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.